హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము ఒక షాపింగ్ మాల్కి వచ్చాము. అందులో హెర్క్యూస్ అని చెప్పేసి స్పోర్ట్స్ అండ్ ఫిట్ అనమాట. ఈ షాప్కి వచ్చాము. పిల్లలకి ఇంకా స్విమ్ సూట్ ఇంకా స్కేటింగ్ డ్రెస్ కొందాం అనుకున్నాము. అందుకోసం అని వచ్చామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది క్యాంపస్లోనే మాకు. అక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తారు వాళ్ళే. ఇంకా ఎప్పుడు ఏంటంటే నార్మల్ డ్రెస్సెస్తోనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంకా పిల్లలందరూ వస్తారు, ఇంకా క్యాంపస్లో అందరూ అంటే ఫ్యామిలీస్ కూడా వెళ్తారనమాట. ఇంక ఈ టైంలో ఏంటంటే కంప్లైంట్ ఇస్తారు వాళ్ళ మీద, కేర్ టేకర్స్ మీద. వితౌట్ నార్మల్ డ్రెస్సెస్లో వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి డ్రెస్ కంపల్సరీ అన్నారు. ఇక అందుకోసమని వీళ్ళకి డ్రెస్ కొందాము అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట. ఇంకా నేను పిల్లల కోసం అని చెప్పి స్విమ్ సూట్ వెతుకుతున్నాను. సేమ్ సెట్ అయితే దొరకలేదు, బట్ కాకపోతే ప్యాంట్ ఒకటి, టీ షర్ట్ ఒకటి అన్నీ డిఫరెంట్ దొరికాయి మా పాపకైతే. ఇంక మొత్తం అన్నీ తిరిగేసి పాపం అతని చేత చాలా డ్రెస్సెస్ ఓపెన్ చేయించి ఫైనల్గా నేను ఒక టీ షర్ట్ ఒక ప్యాంట్ తీసుకున్నాను. నేను అనుకున్నాను చాలా తక్కువ కాస్ట్కి వస్తాయేమో, ఒక 1000 రూపాయలకి అలా వస్తాయేమో అన్నీ కలిపి అనుకున్నాను. కానీ అది ఏం కాదు, చాలా కాస్ట్లీ ఉన్నాయి అసలు చెప్పాలంటే నిజంగా. ఇంకా తర్వాత వచ్చేసి ఒక ప్యాంటు, ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత దాని మీదకి వచ్చేసి తనకు ఒక క్యాప్, ఇంకా తర్వాత వచ్చేసి ఒక గగల్స్, అవి కూడా తీసుకోవాలి. ఇంకా అవన్నీ తను చూజ్ చేసుకుంటానని చెప్పేసింది. ఇంకా మా బాబుకి కూడా చూద్దామని చెప్పి వెతుకుతున్నాను, కానీ తనకైతే సైజ్ దొరకట్లేదు ఏమీ. అంటే తనకి ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు, అన్నీ అయితే దొరకలేదు అనమాట బాబుకి. పాపకైతే ఆల్మోస్ట్ అన్నీ దొరికాయి, కాకపోతే డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ అన్నీ, సేమ్ కలర్స్ అయితే కాదు. తను ఆల్మోస్ట్ మ్యాక్సిమం పింక్ చూస్ చేసుకుంది, ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు పింకే చూసుకుంటారు కాబట్టి. పింక్ క్యాప్ ఇంకా పింక్వి గర్గల్స్ అని చూస్ చేసుకున్నాను అనమాట. సరిపోని తనకు నచ్చినట్టు ఉండాలి కదా అన్నట్టు నేను వదిలేశాను. తను ఏది నచ్చితే అదే తీసుకో అని చెప్పేసి. వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కదా, అప్పుడప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. అందుకని చెప్పేసి నీకు ఏది నచ్చితే అదే తీసుకో అన్నాము. తను అన్ని పింక్ చూస్ చేసుకుంది. ఫైనల్గా వచ్చేసి ఇంకా తన డ్రెస్ అయితే అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఈ డ్రెస్ కూడా నచ్చింది అని చెప్పింది. ఈ డ్రెస్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ 2500 ఉందన్నమాట దాని కాస్ట్ వచ్చేసి. నేను అనుకున్న చాలా తక్కువ ఉంటుందేమో అని చెప్పేసి. విచిత్రం ఏంటంటే మేము కొన్న డ్రెస్ కంటే ఈ డ్రెస్ కాస్టే చాలా తక్కువగా ఉంది. పాపం మా బాబుకి అయితే డ్రెస్ దొరకలేదు, క్యాప్ ఒక్కటి దొరికింది. ఆ క్యాప్ పెట్టుకొని ట్రై చేస్తున్నాడు, కానీ అదైతే మస్తు టైట్ ఉంది. పాపం వాడి కళ్ళు చూడండి మొత్తం మూసుకుపోతున్నాయి, అంత ఘోరంగా ఉందన్నమాట టైట్. ఇక అందుకని చెప్పేసి వేరే షాప్ ఉంటుంది దగ్గరలోనే, ఆ షాప్కి వెళ్ళండి అని చెప్పారు. ఇంకా ఆ షాప్లో చూద్దామని చెప్పేసి మేము ఆ షాప్కి వెళ్దాం అనుకున్నాం. పాప వరకు తీసుకున్నాం. తర్వాత వచ్చేసి రంజాన్ అవుతుంది కదా, ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి బ్యాంగిల్ స్టోర్స్ అయితే చాలా పెట్టారు షాపింగ్ మాల్లో. నేను డైలీ వేర్కి బ్యాంగిల్స్ కోసం అని చూశాను. ఇవి నాకు నచ్చాయి అన్నమాట. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి చెప్పాలంటే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక అందుకని చెప్పేసి నేను ఒక 3-4 సెట్స్ అయితే తీసుకున్నాను, నాకు ఇంకా నా ఫ్రెండ్స్కి అందరికీ కలిపి. మొత్తానికి వాళ్ళకి కూడా తీసుకెళ్దామని చెప్పేసి అన్నట్టు, ఎందుకంటే నాకు పాపం ఎవరైనా సరే చాలా బాగా హెల్ప్ చేస్తారు, అందుకోసం అని చెప్పి వాళ్ళకి కూడా తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇక్కడ బుల్ రైడ్ ఉంది. మా బాబు ఎక్కి ఒక్క సెకండ్ కూడా కూర్చోలేదు దానిపైన, కింద పడిపోయాడు. మా పాప మాత్రం ఆల్మోస్ట్ 1.5 మినిట్ కూర్చుంది. పాపం భయపడుతుంది, కానీ కూర్చో అనేసరికి 1.5 మినిట్ వరకు అయితే బ్యాలెన్స్ బాగానే చేసింది, చాలా బాగా అనిపించింది. ఇంక ఇది బిగ్ బాస్లో ఆడినప్పుడు వాళ్ళైతే కనీసం ఒక 40 సెకండ్స్ చేశారేమో, కానీ 1.5 మినిట్ చేసింది. గ్రేట్ కదా, చాలా బాగా బ్యాలెన్స్ చేసింది. తర్వాతకి వచ్చేసి మా వాడు వీడియో గేమ్స్ స్టార్ట్ చేశాడు. వీడియో గేమ్స్ ఆడతాను అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత మేము పిల్లలకి ప్లే జోన్కి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అక్కడ కాయిన్స్ కొనుక్కోవాలి మనమే. ఒక కాయిన్ కొంటే దానికి ఒక 20 రూపీస్, 40 రూపీస్, 2 కాయిన్స్ కొంటే 40, 3 కాయిన్స్ కొంటే 50 అలా ఉందన్నమాట. మేము కొన్ని కాయిన్స్ అయితే కొన్నాము. వీళ్ళిద్దరికి ఇలా కూర్చోబెట్టామన్నమాట. ఇంక ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు మంచిగా. తర్వాతకి వచ్చేసి ఒక అతను వచ్చేసి మా వాడిని ఫ్రీగానే కూర్చోబెట్టిపోయాడు. తన కాయిన్స్ అన్నీ మా బాబుకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ విధంగా వీడు ఒక 1/2 అవర్ వరకు ఈ గేమ్ ఆడాడు అనమాట. మాకే బోర్ కొట్టింది, అంతసేపు ఆడాడు, చాలాసేపు. ఇంకా అతను వాళ్ళ పిల్లల దగ్గర నుంచొని వాళ్ళ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వీడిని కూర్చోబెట్టి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మేము కూడా కొన్ని గేమ్స్ ఆడాము, నేను మా హస్బెండ్ కలిసి. కాకపోతే వీడియో షూట్ చేయడానికి పక్కన ఎవరు లేరు కాబట్టి మేము అది చూపించలేదు. కాకపోతే వీళ్ళిద్దరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఈ గేమ్ని చాలాసేపటి వరకు. మా బాబాయ్ అయితే వాడి కాయిన్స్ యూజ్ చేసుకుంటున్నాడు, ఇక పక్కన వాళ్ళ కాయిన్స్ కూడా యూజ్ చేసి కార్లో అయితే బాగా నడుపుతున్నాడు అసలు. ఇక తర్వాతకి వచ్చేసి లాస్ట్కి ఇంకా కొన్ని కాయిన్స్ మిగిలాయి. ఆ కొన్ని కాయిన్స్తో మా హస్బెండ్ నేను కలిసి ఇదిగో ఈ బాస్కెట్బాల్ ఆడామన్నమాట కొంచెంసేపు. ఇంకా తర్వాతకి వచ్చేసి ఫైనల్గా ఇంకా అవన్నీ ఆడేసి బయటకు వచ్చేసి
వీళ్ళు కొంచెం ఐస్ క్రీమ్స్, ఆ పక్కనే పిజ్జా ఒకటి తినేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ సూపర్ మార్కెట్ ఉంటే మళ్ళీ ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొంచెం గ్రోసరీస్ తీసుకుందాం అనుకొని అక్కడికి వెళ్ళాము. ఇంకా పక్కన ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం గ్రోసరీ కొందామని చెప్పేసి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. ఇంకా వాళ్ళ కోసం ఇంకా మా కోసం కూడా గ్రోసరీస్ కొనేసుకొని తర్వాతకి ఇంకా సూపర్ మార్కెట్ అంతా తిరిగేసి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి అక్కడే లోపలే ఉందన్నమాట, షాపింగ్ మాల్లోనే ఒక పక్కన గ్రోసరీ షాప్ అంటే ఎక్కడికి వెళ్ళినా మాల్స్లో కంపల్సరీ ఉంటాయి కదా, డీమార్ట్, బిగ్ బజార్ అలా ఉందన్నమాట. అన్నీ అవైలబుల్ ఉన్నాయి మంచిగా. కొన్ని అయితే కొన్నాము మేము కూడా మాకు కావాల్సినవన్నీ. ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఇందులో అయితే అవేంటి సమోసా, ఇంకా పరోటాస్, ఇంకా చాలా దొరుకుతాయి, గ్రీన్ పీస్, ఇంకా పొటాటో బైట్స్ అని చెప్పేసి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. నేను సమోసా దొరుకుతుందేమోనని చెప్పి చూశాను, ఎందుకంటే మేము అక్కడ తాల్చేర్లో ఉన్నప్పుడు ఎప్పుడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినా సరే సమోసాస్ ఒక్కటే తీసుకునేదాన్ని ఇందులో నుంచి. కానీ ఇక్కడ నాకు సమోసా దొరకలేదు, కానీ పొటాటో బైట్స్ దొరికాయి, పరోటాస్ దొరికాయి. పరోటా తీసుకున్నా కానీ అంత బాగాలేదు, ట్రై చేశాను. కాకపోతే పొటాటో బైట్స్ అయితే ఓకే, పర్లేదు, బాగా అనిపించాయి. ఇంకా వాటి కోసం అని చెప్పి చూశాను, మొత్తానికైతే తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అని ఇంకా ఏవేవో కొన్ని అయితే గ్రోసరీస్. ఇక అన్నీ షాపింగ్ చేసేసి తీరా అయిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్నాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీకెండ్ని మేము ఇలా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.